అందరికీ నమస్తే అండి. జీబీఎస్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఈ పదం, ఈ వ్యాధి ఇప్పుడు రాష్ట్రాన్ని వణికిస్తోంది. బహుశా ఇది నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి. ఎప్పటి నుంచో మన వైద్యులు చికిత్స చేస్తూనే ఉన్నారు. కొంతమంది పిల్లలకు వస్తూనే ఉంది, చాలా అరుదుగా వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న పలంగా ఇది ఒక ఎపిడమిక్ అయిపోయింది. సో విపరీతంగా వ్యాపించేస్తుంది. రాష్ట్రంలో అధికారిక లెక్కలే 59 మందికి ఈ వ్యాధి వచ్చిందని, అందులో 14 మంది ప్రస్తుతానికి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నట్టు, ఇద్దరు మరణించినట్టు, ఇద్దరు కాదు ముగ్గురు అనుకుంటా, ముగ్గురు మరణించినట్టు లెక్కలు చెప్తున్నాయి. ప్రతిరోజు కూడా ఈ వ్యాధి లక్షణాలతో హాస్పిటల్స్కి చాలామంది వెళ్తున్నారు. కొంతమంది హాస్పిటల్లోనే పేషెంట్లుగా జాయిన్ అయిపోతున్నారు, కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు, కొంతమంది కష్టం. సో ఉన్న పలంగా ఈ పదం వణికిస్తోంది రాష్ట్రాన్ని. సో నిజానికి ఇది చాలా కామన్, ఎప్పటి నుంచో వచ్చేదే, పిల్లలకు వస్తుంది. వచ్చిన తర్వాత 90%, 95% నయమైపోయి వెళ్ళిపోతారు. అతి కొద్ది మంది మాత్రమే మరణిస్తుంటారు అని చెప్తారు. యాక్చువల్లీ ఈ డెత్ రేట్ కూడా 7.5% ఉంది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి డెత్ రేటు 7.5 ఉంది. సో ఓవరాల్గా ఈ జీబీఎస్కి సంబంధించి ఈ లక్షణాలు ఏంటి, ఎలా వస్తుంది, ట్రీట్మెంట్ ఏమిటి, అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే, అంటే నేను ఈ వీడియో చేసే ముందు కొంతమంది వైద్యులతో మాట్లాడితే వాళ్ళు చాలా కామన్ ప్రాబ్లం చెప్తున్నారు. అంటే మనకి కోవిడ్ వచ్చింది ఎగ్జాంపుల్, అదొక వైరల్ ఇన్ఫెక్షన్. అలాగే ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వచ్చింది, అదొక వైరల్ ఇన్ఫెక్షన్. అలాగే డయేరియా వచ్చింది. ఇలా వీటి ట్రీట్మెంట్ కోసం వాళ్ళు కొన్ని యాంటీబాడీస్ మన శరీరంలోకి పంపిస్తారు. ఆ యాంటీబాడీస్ని పంపించే క్రమంలో అవి మన నరాల మీద పనిచేస్తే, మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తే ఓకే. సో అలా ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ నరాల మీద, నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తే ఆ సిస్టమ్ బలహీనపడి కింద నుంచి పై వరకు ఒక్కో అవయవం మీద వాటి ప్రభావం, దుష్ప్రభావం పడుతుందంట. సో ఇది బేసిక్గా చెప్పింది. సో అది దీని మీద కొంచెం డీటెయిల్డ్గా నేను బెంగళూరులో డాక్టర్ అభిలాష్ తాడిబోయిన గారు ఉన్నారు. ఆయన న్యూరాలజిస్ట్. ఆయన గత కొద్ది కాలంగా, చాలా కాలంగా ఈ జీబీఎస్ లక్షణాలతో ఎవరైనా వెళ్తే వాళ్ళని చికిత్స చేస్తున్నారు. ఎక్కువగా పోస్ట్ కోవిడ్ టైంలో, అంటే 2021 ఎండింగ్లో 2022 ఆ టైంలో ఎక్కువ మందికి ఇది వచ్చిందంట ఈ వ్యాధి. అప్పట్లో చాలామందికి ట్రీట్మెంట్ చేశారంట. సో అభిలాష్ గారు ఏమంటారు అనేది, అసలు ఈ వ్యాధి గురించి పూర్తి లక్షణాలు ఏంటి అనేది పూర్తిగా ఆయన ఒకసారి ఫోన్లో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్ నమస్తే సార్, డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పించారు. అదే ఇప్పుడు జీబీఎస్ గురించి కొన్ని బేసిక్ డౌట్స్ ఉన్నాయన్నమాట మన సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి. సో అంటే మీరు యాజ్ ఎ న్యూరాలజిస్ట్, మీరు ఈ పేషెంట్ని చాలామంది చూసే ఉంటారు మీ ఎక్స్పీరియన్స్లో. అవును సార్, అవును సార్. ఇప్పుడు అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయండి, బేసిక్ డౌట్స్ అడుగుతానులే. ఇప్పుడు ఉన్న పలంగా ఇలా ఎపిడమిక్ లెవెల్లో ఇంత భారీ స్థాయిలో రావడానికి రీజన్ ఏంటంటారు? ఈ పోస్ట్ వైరల్ సీజన్ లో, అంటే కామన్ గా ఫ్లూ సీజన్స్ కానీ, డయేరియా సీజన్స్ తర్వాత కానీ కామన్ గానే చూస్తాం సార్. ఈ మధ్య రీసెంట్ లో మనం ఇన్ఫ్లుయెన్జా కూడా కొంచెం ఎక్కువగా వచ్చింది. ఇన్ఫ్లుయెన్జా ఎఫెక్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఎనీ కాజెస్ ఆఫ్ డయేరియా, మనం ఏదన్నా ట్రిప్స్ కానీ అట్లాంటివి చేసినప్పుడు డయేరియాలు కామన్ గా వస్తున్నాయి. సో సెకండరీ టు డయేరియా, సెకండరీ టు వైరల్ ఫ్లూస్ వల్ల మన బాడీ ఇట్లా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి, ఆ యాంటీబాడీస్ మన ఓన్ నరాల మీద యాక్ట్ అవుతున్నాయి. సో ఈ సీజన్ కామన్ గా సీజన్ ఏనండి జీబీఎస్ కి. అదేమి ఈ రోజు స్టార్ట్ అయిన డిసీజ్ కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న డిసీజ్ అది సార్. కానీ ఇప్పుడు ఉన్న పరంగా ఎక్కువ కేసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అంటే బహుశా దీని మీద మీడియా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుందంటారా? ఇన్ని కేసులు గతంలో లేవు, ఇప్పుడే ఎక్కువ అంటారా? అసలు హైప్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్ గా రీజన్స్ ఏదన్నా మనం దీని వల్ల వస్తుంది అని చెప్తే కాంట్రవర్సీ అవుతుంది. మీరు ఎలా చెప్తున్నారు, ఏ బేసిస్ లో కాంట్రవర్సీ అవుతుంది. బట్ స్టిల్ అండి, శానిటరీ మెషర్స్ కానీ, లేదా ఫ్లూ అంటే మనం అది వైరల్ ఫ్లూ ని మనం ఎట్లా ఏ విధంగా అవాయిడ్ చేయలేము. అట్లీస్ట్ డయేరియా అన్న వైరల్ డయేరియాస్ ని మనం కంట్రోల్ చేసే మెజర్స్ తీసుకోవాలండి. సో అంటే నేను చెప్పటం ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ సంథింగ్ అని కాదు, కానీ
బట్ అవి ఛాన్స్ ఉంది వాటి వల్ల కూడా. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, కుంభమేళ లాంటి ప్లేసెస్ లో అక్కడ శానిటరీ మెజర్స్ కానీ అవి సరిగ్గా పాటించినప్పుడు వైరల్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అండి. వైరల్ ఏరియాస్ కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలా మందికి డయేరియా వస్తుంటది, ఎందుకంటే గంగా నది కాలుష్యం అవుతుందని అది ఇది అంటుంటారులే. అవునండి అవునండి అవునండి, చాలా మందికి డయేరియా వస్తుంది. సో పోస్ట్ డయేరియా అండ్ పోస్ట్ కోవిడ్, పోస్ట్ ఫ్లూ ఏదైనా ఫ్లూ, ఏ రకమైన ఫ్లూ అయినా, ఇన్ఫ్లుయెన్జా కానీ అది ఏదైనా కానీ దాని తర్వాత వస్తుంది. ఒక పీక్ మేము కోవిడ్ టైంలో చూసామండి. కోవిడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ కోవిడ్ కొంచెం సెటిల్ అవుతుంది మే తర్వాత, జూన్ జూలై ఆ టైంలో. ఇది యూజువల్ గా మనకి కోల్డ్ డయేరియా వచ్చిన వెంటనే రాదండి, అది వచ్చి తగ్గిపోయిన 2 వారాలకి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కూడా అలాగే కోవిడ్ సీజన్ తగ్గిపోయిన 2 వీక్స్ తర్వాత నుండి మనకి పీక్ స్టార్ట్ అయింది, కొన్ని కేసెస్ పీక్ ఈ జీబీ సిండ్రోమ్ అనేది. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి బేసిక్ గా 2 టైప్స్ ఉంటదండి. ఒకటి మనము ఐవిఐజీ అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని. అది ఓవర్ 5 days మనం ఇంజెక్షన్ లాగా ఇస్తాము. బట్ అది చాలా కాస్ట్లీ అండి, మనకి 5 days కోర్స్ వచ్చి ఆల్మోస్ట్ 2.5 lakhs దాకా అవుతుంది. ఓకే, అంటే ఈ ఇంజెక్షన్ ఆల్మోస్ట్ 50,000 వరకు ఉండొచ్చు ఒక్కో ఇంజెక్షన్. రోజుకి 2 ఇస్తామండి, ఆల్మోస్ట్ 20,000 to 22,000 దాకా ఉంటుంది కాస్ట్ సార్. అంటే రోజుకి ఆల్మోస్ట్ 45,000 to 50,000 మధ్యలో, అలా 5 days కి 5 into 50,000 2,50,000 దాకా అవుతుంది. ఇది ఒక ఆప్షన్. లేదంటే డయాలసిస్ లాంటిది ప్లాస్మాఫెరసిస్ అని చెప్పి ఒక ప్రొసీజర్ చేస్తాం. మన బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి బయటకు తీసి దాంట్లో ఉన్న యాంటీబాడీస్ ని రిమూవ్ చేసి మళ్ళీ అది లోపలికి ఎక్కిస్తాం ప్లాస్మాని. ఇది కూడా కొంచెం ఆల్మోస్ట్ ఒక 5-6 cycles అవుతుందండి, దీనికి కూడా అదే కాస్ట్ అవుతుంది ఆల్మోస్ట్. టఫెస్ట్ జాబ్ ఏమో, మేబీ పేషెంట్ కూడా రిస్క్ ఏమో కదా. పేషెంట్ కి రిస్కీ అండి కొంచెం, ప్లాస్మా అంటే బ్లడ్ బయటికి తీసి మళ్ళీ లోపలికి ఇస్తున్నాం కదా, కొంచెం రిస్కీ అండి డయాలసిస్ లాగానే. ఐవిఐజీ అనేది కొంచెం సేఫర్ దీనికన్నా కంపేర్ చేస్తే, మేము ఎక్కువగా ఐవిఐజీ యూజ్ చేస్తున్నామండి. సార్ ఓకే ఓకే, ఈ అంటే పేషెంట్కి ఇది వస్తున్నట్టు ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఇప్పుడు నేను పొద్దున్న పేపర్స్లో అక్కడ చదివితే ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది, అంత సేఫ్గా ఉండొచ్చు అని చదివాను. సో అది ఎంతవరకు ఎలా గుర్తిస్తారు వచ్చినట్టు? డెఫినెట్ గా టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎట్లా అంటే ఫస్ట్ కొంతమందికి నమ్నెస్ లాగా స్టార్ట్ అవుతుందండి సడన్ గా. ఇప్పుడు ఒక 30 years వాడికి 40 years వాడికి సడన్ గా నమ్నెస్ వచ్చిందంటే అది నెగ్లెక్ట్ చేసేది కాదు కదా, ఎందుకు వచ్చింది అని. ఫస్ట్ వీక్ నమ్నెస్ లాగా ఏదో అబ్నార్మల్ సెన్సేషన్ కాళ్ళ మీద చేతుల మీద వచ్చినట్టు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డేకి కాళ్ళు కొంచెం తిమ్మురు లాగా వస్తుంది. నెక్స్ట్ డేకి కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, కాళ్ళు కదల్చడానికి ఇబ్బందిగా ఉంది, చెప్పులు వేసుకుంటే జారిపోతున్నాయి, పడుకుంటే లెగవలేకపోతున్నాను. చాలా మంది దీన్ని ఫీవర్ వచ్చింది కదా, ఫీవర్ తర్వాత వీక్నెస్ ఉంటుంది అందుకని లెగవట్లేదు అని చెప్పి అలా వదిలేస్తే అది సీరియస్ అవుతుందండి. అంటే కాళ్ళు చేతులు పట్టుకోల్పోవడం, వీక్నెస్ పట్టుకోల్పోవడం, చేతులు ఏదైనా పట్టుకోవడానికి ఇబ్బంది రావడము, లేదా కాళ్ళకి చెప్పులు వేసుకుంటే జారిపోవడము, కింద కూర్చుంటే లెగవలేకపోవడము, మామూలు ఇండియన్ టాయిలెట్స్ ఆ సినారియోలో కింద కూర్చుంటే ఇవన్నీ స్టార్టింగ్ లక్షణాలు అండి. స్టార్టింగ్ లక్షణాలు. కొంతమందికి ఇంకొంచెం ఏమవుద్దంటే చూపు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయండి, అంటే డబుల్ గా కనిపిస్తున్నాయి నాకు, లేదా ఇటు సైడ్ ఇవి చూడలేకపోతున్నాను, లేదా మొహం ఒక రకంగా నేను నవ్వుతుంటే నా నవ్వు ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, సరిగ్గా లేదు, ఇట్లాంటివి కూడా నోటీస్ చేస్తారు. లేదా తినేటప్పుడు మింగడానికి ఇబ్బంది అవుతుంది, ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయండి. కామన్ గా మనం చూసే వేరియంట్స్ అయితే చేతులు కాళ్ళు తిమ్మిరులు ఎక్కడము, ఆ తర్వాత వీక్నెస్ స్టార్ట్ అయింది, కాళ్ళు కదిలించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో కాళ్ళు రబ్బర్ లాగా ఉన్నాయి అన్నట్టు. ఈ స్టేజ్ లో వచ్చి మీ దగ్గరకు జాయిన్ అయితే, అంటే డాక్టర్స్ దగ్గర హాస్పిటల్లో జాయిన్ అయితే మీరు ఇమీడియట్గా ఈ ఐవిఐజీ ద్వారా స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్, అంతేనా? అవునండి అవునండి. ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇనిషియల్ గా ఎవాల్యుయేషన్ చూసి ఇది అదేనా కాదా, ఇది జీబీ సిండ్రోమా కాదా అని రూల్ అవుట్ చేసుకుంటాం. జీబీ సిండ్రోమ్ లాగానే అనిపిస్తుంది అంటే కనుక మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేసేస్తాం ఐవిఐజీ అనేది. సో ఎన్ని రోజుల్లో 5 days ఇస్తాం. ఓవరాల్ గా ఎన్ని రోజుల్లో? ఇది పేషెంట్ సివియారిటీని బట్టి ఉంటదండి. ఎర్లీ స్టేజెస్ లో వచ్చి మైల్డ్ వీక్నెస్ ఉంది అంటే కనుక పేషెంట్ 2 నెలల్లో విత్ ఇన్ ఇది నార్మల్ పవర్ దాకా వస్తుంది మైల్డ్ వీక్నెస్ తో. అలా కాకుండా కంప్లీట్ గా బెటర్ డెన్ స్టేట్ లో అలా వచ్చాడంటే అది కనీసం 1-1.5-2 సంవత్సరాలన్నా పడుతుందండి. ఓకే, కొన్ని లైఫ్ లాంగ్ ఉండేవి అట్లాంటి ఏమైనా ఉంటాయా? అంటే సివియారిటీ వీక్నెస్ సివియారిటీగా ఉంటే వీక్నెస్ లైఫ్ లాంగ్ కూడా ఉంటుందండి. బాగా సివియర్ గా వస్తే లైఫ్ లాంగ్ బెడ్. డెత్ రేట్ ఎట్లా ఉండొచ్చు, ఏమైనా పాసిబిలిటీస్? డెత్ రేట్ అనేది ఇప్పుడు మోస్ట్లీ దీనిలో డెత్ ఎలా అవుతుంది అంటే అండి, ఒకటి రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వాలి సార్, రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, లేదా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవ్వాలి. అదొక టైప్ ఆఫ్ జీబీ సిండ్రోమే. బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల కానీ లేదా రెస్పిరేటరీ వీక్నెస్ వల్ల కానీ ఈ డెత్ అనేది వస్తుంది.
యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది జీబీస్ లో బానే ఉంటదండి, రికవరీ ఉంటది. అన్ట్రీటెడ్ కేసెస్ అంటే ట్రీట్ చేయని వాటిల్లో అరౌండ్ 5 to 10% దాకా డెత్ ఉండొచ్చండి. సార్ ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటారు బేసిక్గా? ఎల్డర్లీ మోర్ దాన్ 60 years అట్లా ఉండే వాళ్ళకి రిస్క్ ఎక్కువ అండి, డెత్ రిస్క్. సార్ ఓకే ఓకే. మామూలుగా డిసీజ్ వచ్చేదైతే ఏ ఏజ్ లోనూ రావచ్చు. మనం కామన్ గా చిల్డ్రన్ లోను ఎర్లీ 30s 40s లో వాళ్ళకి చూస్తాము, కానీ మోర్టాలిటీ రిస్క్ అది మాత్రం పెద్దవాళ్ళు ఎక్కువ అండి. పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటుంది సార్. అవునండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో అది జీబీఎస్కి సంబంధించి అంటే బేసిక్ పాయింట్లు, అది ఎట్లా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, డెత్ రేట్ ఏంటి, ఇవన్నీ కూడా డాక్టర్ అభిలాష్ తాడిబోయిన్ గారు న్యూరాలజిస్ట్ ఆయన. సో ఆయన చెప్పారు కదా. సో ఇది అంటే బహుశా ఇది రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వస్తున్నదేనంట చెప్పారు కదా. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవసరం. ఆ యాంటీబాడీస్ నరాల మీద పనిచేసినప్పుడు ఈ జీబీఎస్ వస్తుంది అనేది డాక్టర్లు వైద్య పరిభాషలో చెప్తున్నారు. సో ఇది దీని మీద బేసిక్ అవగాహన అన్నమాట. థ్యాంక్ యూ.